మెదక్ జిల్లా నరసాపూర్లోని కాగజ్ మద్దూరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికలో కాగజ్ మద్దూరు నుంచి బీఆర్ఎస్ నరసాపూర్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ భార్య రాణి నిలబడగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయ ఆంపై గెలుపొంది. దీంతో గ్రామంలో డబ్బులు తీసుకుని ఓటు వేయని వారు తిరిగి డబ్బులు ఇచ్చేయాలని చంద్రశేఖర్ వర్గీయులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామస్తులు షాపులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి 144వ సెక్షన్ అమలు చేశారు. ఏదో చెప్పినా మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు పక్క బీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్ వర్గీయులు అయితే మాత్రం దాడులకు తెగపడ్డారు. పక్క ఓడిపోయినటువంటి వర్గం అయితే మాత్రం మేము పంచినటువంటి డబ్బులను తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి ఇంటింటికి తిరిగి అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేసి అక్కడ ఇరు వర్గాలని చెదరగొట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రవి, మెదక్ జిల్లాలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అయితే నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరులో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రాణి ఓటమి పాలైన కారణంగా తమ వద్ద డబ్బులు తీసుకొని తమకు ఓట్లు వేయలేదనే నేపథ్యంలోనే అయితే గ్రామస్తులు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర తమ డబ్బులు తమకు ఇవ్వాలన్నట్టయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సర్పంచ్ అభ్యర్థిగా తమను గెలిపించాలని 2 సంఘాలకు గుడి నిర్మాణాలకు డబ్బులు ఇవ్వగా ఓడిపోవడంతో జీర్ణించుకోలేక అయితే బీఆర్ఎస్ కు నుంచి బలపరిచినటువంటి రాణి అయితే శేఖర్ అయితే ఎవరైతే ఉన్నారో ఈయన నర్సాపూర్ మండల ప్రెసిడెంట్ గా అయితే ఉన్నారో అతని భార్య, అతని సతీమణి అయినటువంటి రాణిని ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రాణి కాంగ్రెస్ బలపరిచినటువంటి రాణి పైన విజయం సాధించడంతో అయితే ఈమె ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది రాణి. ఈ నేపథ్యంలోనే ఇది జీర్ణించుకోలేక చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఈ మండల ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో వారి వర్గీయులంతా కలిసి గ్రామ ఓటర్లను అయితే ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వాలని నిలదీశారు. దీంతోనైతే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అదే విధంగా షాపుల పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2 వర్గాల మధ్య పెద్ద ఎత్తున అయితే ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతోనే ఈ యొక్క పోలీసులు రంగంలోకి దిగి ఇరువారు వాళ్ళు అయితే సద్దుమణించే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ కొన్ని షాపులు అయితే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ తమ వద్ద డబ్బులు తీసుకొని తమకు ఓట్లు వేయలేరు, కావాలనే ఓడించారనే నేపథ్యంలోనే ఈ యొక్క ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాము.